అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఎదురీత. రచన డి కామేశ్వరి గారు. వనిత పక్షపత్రికలో 1996లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? రైలు దిగి ఇంటికొచ్చి స్నానం చేసి కాఫీ తాగుతుండగానే తల్లి చెప్పిన మాట విని ఆశ్చర్యపోయింది నిర్మల. తెల్లబోతూ అర్థం కానట్టు చూసింది. అసలు కూతురు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ మాట చెప్పడానికి ఉగ్గపట్టుకొని ఎదురు చూసింది కమలమ్మ. కాఫీ గ్లాస్ అందిస్తూ, చూసావుటే నీ ఫ్రెండ్ జానకి ఎంత పని చేసిందో అంది ఆవిడ ఉపోద్ఘాతంగా. ఏం చేసింది? ఆరాటంగా అడిగింది నిర్మల. ఏం చేసింది? కొంపతీసి అఘాయిత్యం చేయలేదు కదా. ఒంటరిగా బ్రతకలేక పిల్లలకింత విషం ఇచ్చి తనింత తిందా? అరక్షణంలో మనసులో మెదిలాయి రకరకాల ఆలోచనలు. తల్లి మొహంలో కనబడిన తిరస్కార భావం చూడగానే అలాంటిది గాక ఇంకేదో జరుగుందేమో అని అనిపించింది. మళ్ళీ పెళ్ళి ఏమన్నా చేసుకుందా? ఏం చేసిందమ్మా? ఆరాటంగా అడిగింది. మళ్ళీ పెళ్ళేమన్నా చేసుకుందా? అలా అయినా బావుండు. ఈ దొంగచాటు పనులు కాకుండా. అలా ఎవడనో చేసుకున్నా ఎవ్వరు ఏం అనుకునేవారే కాదు. అవ్వా, మొగుడు పోయిన 2 నెలలకి ఆ సుధాకర్ లేడు, అదే వాళ్ళ ఆయన ఫ్రెండుట, ఆ బ్యాంకులోనే పనిచేస్తాడట. వాడిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది డైరెక్ట్గా. 4 నెలల నుంచి వాడితోనే ఉంటుంది తెలుసా. ఛా, ఏమిటమ్మా మాటలు? నీవు కూడా అలా మాట్లాడతావేంటి? బాధగా అందే నిర్మల. నేననడం ఏమిటే? ఊరంతా చెప్పుకుంటున్నారు అది చేసిన వెధవ పనికి. అందరూ తిట్టిపోస్తున్నారే. వాళ్ళ ఫ్లాట్లో ఉంటారే మధుసూదన్ రావు గారు, ఆవిడంతా చెప్పుకొచ్చింది భాగవతం. మొగుడు పోయిన 2 నెలలకే వాడొచ్చి ఇంట్లో తిష్ట వేశాట. భోజనం పడక అంతా ఇంట్లోనే అంట. నిప్పులే ఎంతో పొగరాదు. ఊరికే తిని కూర్చుని జనం చెప్పుకుంటారా? ఆ మధుసూదన్ రావు గారి భార్య చెప్పింది అంతా చీ కొడుతున్నారట. ఎంత ధైర్యం, ఎంత బరితెకించింది చూడు. లోకం ఏమనుకుంటోందన్న ఇంగితం కూడా ఉండొద్దా? 2 పిల్లల్ని పెట్టుకొని ఇదేం వెదవ పని? మొగుడు చచ్చిన 2 నెలలకే మొగుడు లేకుండా ఉండలేని స్థితికి వచ్చిందా? ఒళ్ళు కొవ్వెక్కి కమలమ్మ తిరస్కారంగా అంది. నిర్మల ఆ మాటలు నమ్మలేకపోయింది. జానకి తనకు చిన్నప్పటి నుంచి స్నేహం. మనిషి మెతక, బిడియస్తురాలు, గట్టిగా తనకేం కావాలో కూడా చెప్పలేని పిరికి. అలాంటిది ఇంత తెగింపు ఆమెలో వచ్చిందంటే అపనమ్మకం అనిపించింది. స్కూల్ మాస్టారు తండ్రికి 3వ ఆడపిల్లగా పుట్టిన ఆమెకి ఏ విషయంలోనూ ఛాయిస్ కానీ సొంత అభిప్రాయం కానీ లేక, ఉన్నా చెల్లక, తండ్రి మెట్రిక్ చదివి ఆపేసి ఇంకా చదివించలేనంటే తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. 19 ఏళ్లకే బ్యాంకు గుమాస్తాతో పెళ్లి తూతూ మంత్రంలాగా జరిపించేస్తే తలదించుకొని పుస్తకట్టించుకుని 10 ఏళ్ల కాపురంలో 2 పిల్లలకి తల్లయి ఒద్దికగా ఉన్నదాంతో తృప్తిగా బ్రతికే లోయర్ మిడిల్ క్లాస్ గృహిణి. బ్యాంక్ లోన్ తీసుకుని ఊరికి అవతల కొత్తగా కట్టిన ఫ్లాటు చవకగా వస్తుంటే అప్పు చేసి చిన్న ఇల్లు కొనుక్కున్నారు. తమకంటూ ఒక ఇల్లు ఉండాలని లోను తీర్చుకుంటూ చాలా ఇబ్బందులు పడడం తెలుసు తనకి. 2 ఓ వయసు వాళ్ళైనా అంతస్తులో తేడా ఉన్నా చిన్నప్పటి నుంచి మెట్రిక్ వరకు క్లాస్మేట్స్ కనుక జానకితో స్నేహం బాగానే ఉండేది. తను ఈ 10 ఏళ్లలో ఎంఏ చేసి పెళ్లి చేసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చినప్పుడు జానకిని కలిసేది. 6 నెలల క్రితం జానకి భర్త యాక్సిడెంట్లో పోతే అది ఏడ్చిన ఏడుపుకి గుండెలు తరుక్కుపోయాయి. ఇటు అటు ఆదుకునే వాళ్ళెవ్వరూ లేక ఉన్న ఆధారం భర్త అంత చిన్నతనంలో పోతే పిల్లలను పెట్టుకొని నేనెలా బ్రతకాలే, దిక్కులేని దాన్ని అయిపోయానే అని అది ఏడ్చిన ఏడుపు గుండెలను పిండింది. అలాంటి జానకి 6 నెలలు తెలక్కుండానే ఇంతకి తెగించే స్థాయికి ఎదిగింది అంటే నమ్మశక్యంగా లేదు నిర్మలకి. ఏమిటోనమ్మా లోకం, ఇదిగో పూలంటే అదిగో తోక అంటారు. అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఇలా అనుకోవడం ఏమిటి? నిర్మల ఏదో అనబోయింది. ముందు నేను అలాగే అనుకున్నానే. ఆ మధ్య నాకు బజార్లో కనిపించిందే జానకి. నన్ను చూసి సిగ్గు లేకుండా నవ్వుతూ పలకరించింది. మనిషి శుభ్రంగా హాయిగా ఉంది. బొట్టు అది చక్కగా పెట్టుకుంది. అమ్మా, ఏమిటమ్మా మాటలు? బొట్టు అందరూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు. సర్లే, అది అలా ఉంచు. పిన్నిగారు బాగున్నారా? నిర్మల ఎప్పుడొస్తోంది అంటూ మాట్లాడింది. నాకు లోపల మండిపోతోందేమో. నాకెందుకులే అని ఊరుకుందామనుకున్నా ఊరుకోలేకపోయానే అనుకో. మాటల్లో అడిగినట్టు, ఫలానా మధుసూదన్ రావు గారు మీ ఫ్లాట్లోనే ఉంటున్నారు కదా,
ఆవిడ చెప్తూ ఉంటుంది, నీ కబుర్లు అన్నా అంతే. దాని మొహం మాడిపోయింది. తన సంగతి అంతా తెలిసిపోయింది అని అనుకుంది. ఆవిడ మీకు తెలుసా? ఆహా, తెలియదు ఆ విషయం అంది నవ్వు మొహాన పులుముకొని. ఏంటి జానకి, ఇదేం బాలేదు. ఆవిడ నీ గురించి ఏమిటేమిటో చెప్పింది. నీవు నిర్మల వేర్వేరు కాదు నాకు. నీ గురించి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది అని అనుకోలేదు అన్నాను నిష్ఠూరంగా. మరింత మొహం మాడిపోయింది అనుకో. ఏంటి, ఏం చెప్పింది ఆవిడ? తెలియనట్టు అడిగింది. అదే మీ ఇంట్లో ఎవరో సుధాకర్ అని ఉంటున్నాడట కదా. నిష్కర్షగానే అడిగేశాను. అవునండి, ఉంటున్నాడు, నాకు పేయింగ్ గెస్ట్గా. అది కూడా అందరికీ బాధేనా అంది ఆవేశంగా. పేయింగ్ గెస్టుట, మంచి పేరే పెట్టింది. చేస్తున్న వెధవ పనికి వయసులో ఉన్న మనిషి ఇంకోటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుందా? లోకం హర్షిస్తుందా? ఆ మాత్రం ఇంగితం ఉండద్దు. అమ్మా, నిజంగా పేయింగ్ గెస్ట్గానే తీసుకుందేమో. మొగుడు పోయాడు, డబ్బు కోసం పెట్టుకుందేమో. జానకి గురించి ఇంకేమీ ఆలోచించలేక అనింది నిర్మల. ఊరుకోవే, దానికి నీ వత్తాసు. సిగ్గు లేకపోతే సరి. పేయింగ్ గెస్ట్ కావాల్సి వస్తే ఏ ఆడవాళ్ళనో తీసుకోవచ్చు కదా. మొగుడి స్నేహితుడిని, అదీగాక పెళ్లిగాని వాడిని ఇంట్లో పెట్టుకుంటుందా? కమలమ్మ కోపంగా అంది. అలా అడిగా నన్ను మొహం తిప్పుకొని విశ్వసా వెళ్ళిపోయింది తెలుసా అంది ఆవిడ. ఏమిటోనమ్మా, జానకి అలాంటిది కాదు అని అనిపిస్తోంది నాకు. నిజానిజాలు తెలుసుకోకుండా అందరిలా మనము అనడం బాలేదు. నీకు మాత్రం తెలియదా? చిన్నప్పటి నుంచి దాన్ని తెలుసు కనుకనే బాధ. తెలుసున్న పిల్ల కనుకనే ఏమిటి ఛా అనిపిస్తోంది. లోకంలో జరిగేవన్నీ మనం పట్టించుకుంటామా? తెలిసింది కాబట్టే చాచా అంటున్నాను. మనసులో దాచుకున్న ఆ మాట చెప్పేసి బరువు దించుకున్నట్టు ఆవిడ వంటిట్లోకి వెళ్ళిపోయింది. జానకితో మాట్లాడి కానీ ఒక నిర్ణయానికి రాదలుచుకోలేదు నిర్మల. తలుపు తీసి నిర్మలను చూడగానే జానకి ముఖంలోకి ఒక్కసారి వెలుగొచ్చింది. నీవా అంది ఆనందంగా. అంతలోనే మబ్బులు కమ్మిన సూర్యుడిలాగా మొహం నల్లబడింది. రా లోపలికి, చాలా రోజులైందే ఈసారి వచ్చి అంది మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. చాలా రోజులేంటి, 6 నెలలైంది. అది సరే, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? బ్యాంకులో ఉద్యోగం ఇచ్చారా? అటు ఉద్యోగము ఇటు పిల్లలతో అడ్జస్ట్ అయి ఉంటావు ఈ పాటికి కూర్చుంటూ అంది నిర్మల చుట్టూ చుట్టూ చూస్తూ. 2 బెడ్రూములు ఫ్లాట్ అది. ఒక బెడ్రూమ్ తాళం వేసి ఉంది. ఆదివారం ఆ రోజు సుధాకర్ ఇంట్లో లేడు కాబోలనుకుందే నిర్మల. ఏదో ఉన్నాను, బ్రతుకు ఈడ్చాలి కదా, పిల్లల కోసమేనా? బ్రతకక తప్పదు కదా. ఇప్పుడిప్పుడే పరిస్థితులతో అడ్జస్ట్ అవ్వగలిగే మనస్థైర్యం వచ్చింది. భగవంతుడే ఆ ధైర్యం ఇస్తాడేమో విషాదంగా అంది. బ్లాంక్లో క్లాస్ 4 ఉద్యోగం ఇచ్చారే, మరేం ఇస్తారు? నా చదువు తెలుసు కదా. మెట్రిక్ చదివిన నాకేం వస్తుంది అంతకంటే? ఏదో ఈ కొత్త రూల్స్ పుణ్యమా అని భార్యలకి లేదా డిపెండెంట్స్కి ఇస్తున్నారు కనుక బ్రతికిపోతున్నాం. నాలాంటి వాళ్ళు ఏమిటో మొదట్లో అటెండర్ ఉద్యోగం అంటే ఏదో చిన్నతనంగా ఉండేది. మాలాంటి మధ్యతరగతి వాళ్ళం ఎటు కాకుండా అటు కాకుండా ఉన్నాం. చిన్నతనం అనుకుంటే రోజులు వెళ్ళాలి కదా. ఇప్పుడే అలవాటైందిలే అంది శుష్క హాసం చేస్తూ. మీ ఆయన ప్రావిడెంట్ ఫండ్ గ్రాడ్యుటీ అవి వచ్చేసాయా? వచ్చాయి. ఏమాత్రం గనక పట్టుమని 10 ఏళ్ళు. అందులో 2 ఏళ్ళు మొదట్లో ఎక్కడో చేశారు. ఈ 8 ఏళ్ళది ఏమాత్రం వస్తుంది? అందులో కొంత లోనుగా ఇంటి కోసం తీసుకున్నాను కదా. ఏదో వచ్చింది, కాస్త అప్పుగా చెల్లుగట్టాను. ఏదో పాపం ఆ సుధాకర్ ఉండి ఆ పనులన్నీ చేసి పెట్టారు కనుక కానీ లేకపోతే నా వల్ల అయ్యేదే కాదు. సుధాకర్ పేరు మాటల్లో రావడంతో సుధాకర్ గురించి అడగడానికి ఇదే సమయం అని అనిపించింది నిర్మలకి. జానకి, నేను మాట అడిగితే ఏమనుకోవు కదా? నిర్మల సందేహంగా అడిగింది. జానకి అదోలా నవ్వింది. నాకు తెలుసు నువ్వేం అడుగుతావో. సుధాకర్ గురించేగా నీ ప్రశ్న. అడుగడుగు, అందరిలా నీవు అను. ఎవడినో ఇంట్లో తెచ్చిపెట్టుకొని కులుకుతున్నావా అని అడుగు. మొగుడు పైన 2 నెలలకే మరో మొగాడు పొందు కావాల్సి వచ్చింది అని మొహాన ఉమ్మేయడానికే వచ్చుంటావు. అడుగు, ఏమి అడగదలుచుకున్నావు? మహారాణిలాగా అడుగు. ఈ 4 నెలల నుంచి అందరి మాటలు విని బాధపడే స్టేజ్ నుంచి దాటిపోయాను. మరేం పర్వాలేదు, అడుగు. వ్యంగ్యంగా మొదలుపెట్టి ఆవేశంతో ముగించింది. జానకి మొహం ఎర్రబడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జానకి, నిర్మల దెబ్బతిన్నట్టు చూసింది. జానకి, ఆ మాటలన్నీ నేను నమ్మాననుకుంటున్నావా? నమ్మలేక అసలు సంగతి నిన్నే అడగాలని వచ్చాను. ఈ నోట ఆ నోట వినడం కంటే నీ ద్వారా వినడమే నయం అనుకొని వచ్చాను. నిన్ను అడిగే అధికారం లేదనుకో. అయినా స్నేహితురాలివి అని అనుకుంటే చెప్పాలనుకుంటే చెప్పు.
నిర్మల, ఈ 6 నెలలుగా నేను పడిన వేదన చెప్పుకోవడానికి నీవు తప్ప నాకు ఇంకెవరున్నారే? కానీ నిజంగా నేనే పాపం చేయలేదు అంటే నువ్వు నమ్ముతావా? నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను అంటే నమ్మాలి నీవు. కళ్ళు తుడుచుకుంటూ గాద్గదికంగా అంది. ఊరుకో, నాకు తెలుసు. ఇవేవో పుకార్లని మా అమ్మతోనూ అదే అన్నాను ఓదార్పుగా నిర్మలతో అంది. అవును, ఆఖరికి మీ అమ్మగారు కూడా ముఖానే అడిగేశారు. నిర్మల, సుధాకర్ ఆయనకు స్నేహితుడే, నాకు తోడబుట్టిన వాడితో సమానం. నిజంగా నా కష్టకాలంలో అన్ని విధాలా ఆదుకున్నాడు అతనే. ఆయన పోయాక ఆఫీస్ డబ్బులు రావడానికి, నాకు ఉద్యోగం రావడానికి ఎంత తిరిగాడో తెలుసా? అతని రుణం తీర్చుకోలేందే అనుకో. అది సరే, బాగానే ఉంది. కానీ ఈ గొడవ ఏంటి? ఇంట్లో ఎందుకుంటున్నాడు? అతను నలుగురు 4 విధాలా అనుకునే అవకాశం చెప్తా ఉండు. నిర్మల, నీకు తెలుసా, నాకు ఇటు అటు ఈ సమయంలో ఆదుకునే వారెవ్వరూ లేరని. అటు నాన్నగారు పోయారు, ఇటు మామగారు అత్తగారు ఉన్నవాళ్లకే దిక్కులేక పెద్ద కొడుకు ఇంట్లో ఉంటున్నారు. ఇంకా ఈ పిల్లలిద్దరినీ పెట్టుకునే బ్రతుకు ఏడ్చాలి అనుకుంటే భవిష్యత్తు భూతంలాగా భయపెట్టి 2 నెలలు కుళ్ళి ఏడ్చాను. అదే సమయంలో దేవుడే పంపించినట్టు పాపం సుధాకర్ కేవలం ఆయన స్నేహితుడిగా నా మీద సానుభూతితో సాయం చేశాడు. ఉద్యోగం ఏదో ఇప్పించాడు. ఆ డబ్బుతో ఒక్కొక్కటిగా రోజులు వెళ్ళదీయవచ్చు. ఆయన ఉండగా లోన్ తీసుకుని ఈ ఫ్లాట్ కొన్నాం కదా. నెల దీనికి 1500 లోన్ కట్టాలి. వచ్చే ఆ జీతం తిండికే సరిపోతుంది. ఈ అప్పు ఎలా తీర్చను? లేకపోతే ఇల్లు వదులుకోవాలి. వదిలితే ఈ నీడ కూడా లేకపోతే ఒక్క గదికే 700-800 అద్దెపోసి అద్దింట్లో బ్రతకాలి. ఇల్లు పోతే మళ్ళీ జన్మలో కొనడం నా వల్ల అయ్యే పనా? ఏం చెయ్యాలి? భగవంతుడా అన్న దిగులుతో ఉన్న నాకు సుధాకర్ దారి చూపించాడు. ఇతడు బ్యాచులర్, ఏదో రూమ్ తీసుకుని హోటల్లో భోంచేస్తున్నాడు. ఇంట్లో 2 బెడ్రూములు ఉన్నాయి కనుక అటాచ్డ్ ఉన్న బెడ్రూమ్ అద్దెకంటూ తను ఉంటాను అని అన్నాడు. ఎలాగో ఇంట్లో ఉంటాడు కనుక భోజనం అది కూడా ఇక్కడే తింటూ పేయింగ్ గెస్ట్గా ఉండి మొత్తం 1500 ఆ లోన్కి తను డబ్బు కట్టేస్తాను అన్నాడు. పేయింగ్ గెస్ట్గా కావాలంటే పోనీ ఎవరినైనా ఆడవాళ్ళని పెట్టుకుంటే ఈ మాట వచ్చేది కాదు కదా. నిర్మల మధ్యలోనే అడిగింది. నిర్మల, నిజం చెప్పనా? అసలు సుధాకర్ ఆ మాట అనగానే ఆనందంతో అంత దూరం ఆలోచించలేదు. అసలు లోకం ఏమనుకుంటుందో అన్న ఆలోచన కూడా రాలేదు. నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇల్లు నాకంటూ అన్న సంతోషంతో అతని ప్రపోజల్కి ఎగిరి గంతేసినట్టు ఒప్పేసుకున్నాను. పాపం సుధాకర్ నాకేదో సాయం చేస్తున్నాను అనుకున్నాడే కానీ ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అతను అనుకోలేదు. నీరు, నిజంగా సుధాకర్ నాకు తమ్ముళ్లాగే ఉన్నాడే. ప్రతిదానికి నాకు సాయంగా ఉంటాడు. నా అన్నదమ్ములు నేను చచ్చానో బ్రతికానో కూడా పట్టించుకోలేదు. ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం, లోన్ కట్టడం, పిల్లలకి ఏదైనా కావలిస్తే అన్నిట్లో ఇంటి మనిషిలాగా ఉన్నాడు. అలాంటి అతని గురించి లోకం ఏమనుకుంటోంది అన్నది కూడా 2 నెలల వరకు నాకు అర్థం కాలేదు. వ్యధగా అంది. అసలు ఇదంతా ఎలా మొదలైంది? ఈ అపవాదు ఎవరు ప్రారంభించారు? ఎవరు ప్రారంభిస్తారు? ఇరుగు పొరుగు. అందులోనూ ఈ ఫ్లాట్ లైఫ్లో మన ఇంట్లో ఏం జరిగేది అందరికీ తెలుస్తుంది. అందరికీ ఎవరొచ్చేది ఎవరు పోయేది అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. గట్టిగా మాట్లాడుకున్నా వినిపిస్తాయి. ఈ అబ్బాయి ఎవరు అంటూ ఆరాలు మొదలెట్టారు. నేను తెలివి తక్కువగా ఏదో కజిన్ బ్రదర్ అనేదో చెప్పకుండా మావారి స్నేహితుడు అంటూ చెప్పాను. అదేమిటి, ఎక్కడే ఉంటాడా, ఎక్కడే పడుకుంటాడా లాంటి వ్యంగ్యపు విసుర్లతో ఆరంభించిన తెలుసుకోలేని మొద్దునే అనుకో. వీళ్ళు వాళ్ళు చెవులు కొరుక్కోవడం, పని మనిషి వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారు అంటూ కబుర్లు మోసుకొచ్చేది. చాకలి పాలవాడు అంతా సుధాకర్ని వింతగా చూడడం. కొన్నాళ్ళకి ఎదురింటావిడ పక్కింటావిడ అంతవరకు నా మీద జాలి సానుభూతి కురిపించిన వాళ్ళు నా మొహం మీదే తలుపులు వేయడం, పలకరించిన తిరస్కారంగా వెళ్ళిపోవడం, పిల్లల్ని కూడా మా పిల్లలతో కలవనీయకపోవడం లాంటి సాధింపు చర్యలు అవలంబించారు. మొత్తం ఉన్న 15 ఇళ్లవాళ్లు నేను పబ్లిక్గా మొగుడు చచ్చిన 2 నెలలకే బరి తెగించి మూడు కోసం కరువు వాచినట్లు ఎవరినో పెట్టుకొని కులుకుతున్నట్టు తేల్చేశారు. ఉన్న సంగతి చెప్పకపోయావా? ఎందుకు చెప్పలేదు? డైరెక్ట్గా అడగని వారికి పేయింగ్ గెస్ట్గా ఉంటున్నట్టు చెప్పాను. ఎగతాళిగా మంచి పేరు దొరికింది. భలే సదుపాయమే. అన్నిటికీ సరిపోయేది పేయింగ్ గెస్ట్లు ఎంతమందికి దొరుకుతారు లాంటి మాటలు పిల్లి మీద ఎలక మీద పెట్టి వాళ్లలో వాళ్ళు అనుకోవడం నేను వినేటట్టు. నేను బయట కనిపిస్తే చాలు మొహాన
తలుపు దడాలను వేయడం, మూతి తిప్పుకోవడం, తిరస్కారంగా చూడడం. అబ్బా నిర్మల, లోకం అంతా నా మీద పగబట్టినట్టు ఎందుకు ప్రవర్తిస్తారు? నా బ్రతుకు నన్ను బ్రతకనీయకుండా నన్ను ఎందుకు ఇలా మాటలతో చిత్రవద చేస్తారు? మొగుడు చచ్చిన ఒక స్త్రీ మీద సానుభూతి లేకపోగా ఈ మాటలు. జానకి గొంతు రుద్ధమైంది. సుధాకర్కి ఇదంతా తెలుసా? అతనేమంటాడు? అతనికి ముందు కొన్నాళ్ళు తెలియదు. ఈ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంటు, సెక్రటరీ ఓ రోజు అతన్ని పిలిచి, ఇవి సంసారులుండే కొంపలు, మీరిలా బరితెగించిపోతే ఎలా అన్నట్టు మాట్లాడారట. పాపం సుధాకర్ అర్థం కాక బెత్తరపోయాట. అంతకుముందు జరిగిన విషయాలు అతనికి ఎలా చెప్పాలో అర్థం కాక నేను చెప్పలేదు. ఈరోజు పాపం అతను అవమానంతో సిగ్గుతో తలెత్తుకోలేకపోయాడు. వదిన గారు, ఏంటండి ఇది? వీళ్ళు మనుషులేనా? ఒక స్త్రీ పురుషుడు కలిసి ఉంటే ఒక నీచ సంబంధం తప్ప వీళ్ళకేం తట్టదా? మీరిన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు అన్నాడు. అంతా విని అతను కోపం వచ్చి, ఇది మా పర్సనల్ మ్యాటర్, నేనెందుకు ఉన్నానో ఆవిడ నన్నెందుకు ఉంచుకుందో అడిగే హక్కు మీకు లేదు. మీ ఇంట్లో ఎవరున్నారో ఎవరెడుతున్నారో మేము అడిగామా అంటూ దులిపేసి వచ్చాట. ఆ రోజు నుంచి సూటిపోటి మాటలు మరింత ఎక్కువయ్యాయి. ఇదివరకు ఇండైరెక్ట్గా అనేవాళ్ళు, డైరెక్ట్గానే సిగ్గు లజ్జ విడిచేసిన వాళ్ళకేం చెప్పలేం, బరి తెగించిన వాళ్ళకేం అంటూ మొదలుపెట్టారు కసిగా. పోనీ సుధాకర్ని పంపించేసి ఇంకెవరినన్నా? నిర్మల మాట పూర్తి కానేలేదు. నిర్మల, నీవు అలాగే అంటావా? కోపంగా చూసింది జానకి. ఈ వెధవజనం కోసం, ఈ కాకుల కోసం నా తోడును వదులుకోవాలా? మొదట్లో బెంబేలు పడిపోయాను, ఏడ్చుకునేదాన్ని, కుమిలిపోయేదాన్ని. వీళ్ల మాటలు విని నాలో ఏదో తెగింపు వచ్చేసింది. అనుకొని వెధవల్ని నేనెందుకు కేర్ చేయాలి అనే పంతం వస్తోంది. అవును అనుకో, కానీ జనం మధ్య ఉండాల్సిన వాళ్ళం. నీకు కూడా పిల్లలు ఉన్నారు. ఇలాంటి చెడ్డ పేరు వస్తే రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు, సమాజంలో ఉంటూ ఎదిరించి బతకడం కష్టమే. మనుషులకు కనిపించేదే నిజం అని నమ్ముతారు. న్యాయానికి కళ్ళు లేనట్టే సమాజానికి కూడా కళ్ళు తప్ప చెవులుండవు. అయితే ఏం చేయమంటావు? సుధాకర్ని పంపించేసి అవస్థ పడమంటావా? ఎవరి కోసమో నా స్వలాభం వదులుకోవాలా? వీళ్ల ముందు తప్పు చెయ్యకపోయినా తలదించుకోవాలా? ఆ అన్నవాళ్ళంతా రేపు నాకు సాయం చేస్తారా? నిర్మల ఆలోచనలో పడింది. ఆఖరికి, ఉండు, మీ సెక్రటరీ మధుసూదన్ రావు గారు మాకు బాగా తెలుసు, ఆయనతో మాట్లాడి ఏదో ఒకటి ఆలోచిస్తాను, నేను చెప్తానుండు అంది ఆలోచనగా. ఆ రోజు అపార్ట్మెంట్స్లో అందరినీ సమావేశపరిచింది నిర్మల. నిర్మల చెప్పిన దానికి సగం అయిష్టంగానే అంగీకరించింది జానకి. పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఓడిపోవడం ఇష్టం లేకపోయినా అంగీకరించింది. చూడండి, మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచింది మీకున్న కొన్ని అపోహలు తొలగించడానికి. జానకి నా చిన్ననాటి స్నేహితురాలు. దాని దురదృష్టం కొద్దీ భర్త చిన్నతనంలోనే పోయాడు. ఏదో బ్యాంకు వాళ్ళ ధర్మమా అని ఒక ఉద్యోగం, భర్త ముందు చూపుతో ఒక ఇల్లు ఉండబట్టి రోడ్డున పడకుండా, ఎవరి ముందు చెయ్యి చాచకుండా దాని పిల్లల్ని పెంచుకోగలుగుతోంది. అలాంటి ఆమెకి ఇక్కడ మీరందరూ ఇళ్ళు కొనుక్కొని ఉన్న ఒక కుటుంబంలాగా ఒక చోట ఉంటున్నారు. ఇదొక పెద్ద సంసారంలాగా కలిసిమెలిసి అపార్ట్మెంట్ల వాళ్ళు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మీరందరూ తనకు సహాయం, సానుభూతి చూపాల్సింది పోయి మా సానుభూతులు, సహాయాలు ఆవిడకెందుకండి? ఎవరో వెనక నుంచి కిసుక్కొని నవ్వారు. అదే ఈరోజు మీ అందరి అపోహలు తొలగించాలనే మీ అందరినీ రమ్మన్నాను. డబ్బు అవసరం కోసం సొంత సోదరుడు లాంటి సుధాకర్ని ఇంట్లో పేయింగ్ గెస్ట్గా పెట్టుకుంది తను. నన్ను పెట్టుకుంటే ఉండనన్నానా? ఏ యువకుడో వెనక నుంచి చిలిపిగా అన్నాడు. అంతా నవ్వారు. నిర్మల తీక్షణంగా చూసింది. ప్లీజ్, మీరంతా చూస్తే చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు. కాస్త సంస్కారం కనబరచండి. తోటి స్త్రీ మీద స్త్రీకైనా సానుభూతి లేకుండా మాట్లాడడం అన్యాయం. ఇంతకీ మీ అందరికీ సుధాకర్ని ఆమె బరి తెగించి ఇంట్లో పెట్టుకున్నదనే కదా అభ్యంతరం. అందుకే మీ అపోహ తొలగించడానికే రమ్మన్నాను. నిర్మల గుమ్మంలోంచి వెళ్ళి ఓ పళ్ళెం పట్టుకొచ్చింది. అందులో వెలుగుతున్న దీపం, కుంకం, స్వీటు, రాఖీ ఉన్నాయి. ఇదిగో ఇది రాఖీ. ఒక సోదరుడికి పవిత్రంగా కట్టే రాఖీ. ఈరోజు మీ అందరి ముందు సుధాకర్ కడుతుంది. అతన్ని మీ అందరి ముందు సోదరుడిగా స్వీకరిస్తుంది. ఇది కేవలం మీ అపోహ తొలగించడానికి. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం తనకు లేకపోయినా నేను ఒప్పించాను. ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాల్సిన చోట అసహ్యమైన మాటలు, అపోహలు ఉండకూడదని నేనే సలహా ఇచ్చాను.
సుధాకర్ ఎట్రండి నిర్మల అంది. మంచి ఐడియాలే, ఓ దారం ముక్క కట్టించుకుంటే ఇంకా వెనకాల ఏం నాటకాలు ఆడినా పర్వాలేదు, భలే సలహా ఎవరో అన్నారు. నిర్మల అటు తీక్షణంగా చూసి జానకి చేతిలో రాఖీ విసిరి కొట్టింది. క్రోధావేశాలతో ఎగిరిపడుతున్న గుండెలతో, చూసావా నిర్మల, వీళ్ళు ఎలాంటి మనుషులో, దారం ముక్కట, ఆ దారం పోగులే మీ బ్రాహ్మణత్వం చూపుకోవడానికి పవిత్ర జంజంలా వేసుకున్నారు. ఈ పతివ్రతలందరూ మెళ్ళో కట్టించుకునేది ఆ దార పోగులే. రాఖీ పవిత్రత ఏమిటో తెలియని వీళ్ళనా నీవు నమ్మించాలి అని అనుకుంటున్నావు, ఆవేశంగా అంది అందరి వంక తిరస్కారంగా చూస్తూ. మీరంతా ఒక మాట ఇస్తే సుధాకర్ని ఈ క్షణంలో పంపించేస్తాను. అందరూ ప్రశ్నార్థకంగా చూశారు. ఇక్కడ 15 ఏళ్ళు ఉన్నాయి. మీరందరూ నెలకి తలా 100 ఇస్తే నా ఇంటి అప్పు తీర్చుకుంటాను. అప్పుడు సుధాకర్ని పంపేస్తాను. ఏం ఇస్తారా? జానకి హేళనగా అంది. మాకేం పట్టింది, అదే నా ఇబ్బందులు. మీకు అనవసరం అయినప్పుడు నా జీవితంలో ఏ విషయంలోనూ కలగజేసుకునే అధికారం మీకు లేదు. ఇది నా స్వవిషయం, ఆవేశంగా అంది. సుధాకరు జరుగుతున్నదంతా చూసి ఏదో నిర్ణయించుకున్న వాడిలాగా పళ్ళెంలోని కుంకంబరణ తీసుకుని జానకి ముందుకు వచ్చాడు. నిర్మల్ గారు, చాలు, ఈరోజు ఈ జరుగుతున్న దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. జానకిని పెళ్ళాడి అందరి నోళ్లు మోయించేస్తాను, ఆవేశంగా అన్నాడు. నాయనా, ఈ పని ముందే చేసి ఉంటే మేము నోరు మూసుకుని ఉండేవాళ్ళం కదా, హేళనగా అన్నారు. ఎవరో జానకి సుధాకర్ని తీక్షణంగా చూసింది. అడుగు వెనక్కు వేసింది. ఆగు సుధాకర్, ఇదేం సినిమా కాదు. ఎవరో ఏదో అన్నారని కుంకం పెట్టేస్తే పెళ్ళైపోవడానికి. ఆవేశంతో పిచ్చి పని చేసి వదినగారు అని పిలిచిన పిలుపుకి అపవిత్రత అంటగట్టకు. 2 పిల్లల తల్లిని, మొగుడు పోయిన దాన్ని పెళ్లాడాల్సిన కర్మ నీకేంటి? నేనేం రమ్మను కాదు అందం చూసి చేసుకోవడానికి. 5,000 తెచ్చుకుంటున్నావు, చక్కటి పిల్ల నీకు దొరుకుతుంది. నా మీద జాలితో ఆవేశంతో చేసి నీ వాళ్లతో విరోధం తెచ్చుకుని ఆవేశం తగ్గాక పిచ్చి పని చేశానని నీవు బాధపడి నన్ను బాధపెట్టి మన జీవితాలు నరకం చేసుకోవద్దు. ఎవరి కోసమో ఇలాంటి పని చేయకు. మన మధ్య ఉన్న అనుబంధాన్ని, పవిత్రతని ఈ మూర్ఖులు అర్థం చేసుకోపోతే అలాంటి వాళ్ళ కోసం మనం బాధపడక్కర్లేదు. నీ పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండు. రేపటి నుంచి నా జోలికి ఎవరైనా వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నన్ను హెరాస్ చేస్తున్నారని. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకోండి, నాకేం అక్కర్లేదు. జానకి ఆవేశంగా అందరినీ దులిపేసి విశ్వసా వెళ్ళిపోయింది. అమాయకురాలు ఎలా బ్రతుకుతుందో అన్న జానకి, ఆటే చదువుకోని జానకి ఎంత ధైర్యం వచ్చింది? నీటి ప్రవాహంలో పడిన వారికే నీటికి ఎదురీదే ధైర్యం, సాహసం వస్తాయి కాబోలు. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుందంటారు. ఇందుకేనేమో ఈ సమాజాన్ని ఎదిరించి బ్రతకాలి అంటే మొండి ధైర్యం, తెగింపు ఉండాలి. జానకి లాంటి నిస్సహాయులకి అది పరిస్థితులే కల్పిస్తాయేమోనని అనిపించింది నిర్మలకి. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అప్లోడ్ చేయగానే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.